టీడీపీ వాళ్ళకు బంతిపూలు బాగుని పెట్టుకుంటున్నారు, అది వాళ్ళ ఇష్టం. నేను చెప్పేది ఏమిటంటే బీజేపీ వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో ఉండింటే ఈ పరిస్థితి రాదని. ఇప్పుడు మీరు వర్మ గారు, నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను ప్లీజ్. హైదరాబాద్ ఒకప్పుడు మామూలు టౌన్. హైదరాబాద్ లో పబ్లిక్ సెక్టార్, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పబ్లిక్ సెక్టార్ అన్ని ఇండస్ట్రీస్, అది బిహెచ్ఎల్ కావచ్చు, బిహెచ్పివి కావచ్చు, లేకపోతే మన ల్యాబ్స్ కావచ్చు, డిఫెన్స్ ల్యాబ్స్ కావచ్చు, డిఆర్డిఏ కావచ్చు, తర్వాత మన ఐడిపిఎల్ కావచ్చు, ఎన్ని 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 పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీస్ ఒక్కో దాంట్లో 10,000 20,000 పనిచేసేటువంటి ఇండస్ట్రీ వచ్చిన తర్వాత హైదరాబాద్ యొక్క రూపురేఖలు మారిపోయి విపరీతంగా పరిశ్రమలు డెవలప్ అయినాయి. ఇప్పుడు ఏదైనా కానీ పారిశ్రామిక వాతావరణం రావాలంటే భారీ పరిశ్రమలు కొన్ని పెట్టాలి. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా ప్రభుత్వమే పెట్టిందండి, ప్రభుత్వమే ఇండస్ట్రీస్ పెట్టింది, ప్రైవేట్ ఇండస్ట్రీస్ పెద్దగా రాలేదు. ప్రభుత్వం పెట్టిన తర్వాత దాని నుంచి ప్రైవేట్ ఇండస్ట్రీస్ వచ్చాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమిటి? ఆంధ్రప్రదేశ్లో 1-2 నగరాల్లోనో లేదా కొన్ని ప్రాంతాల్లో ఉండే ఇండస్ట్రీస్ తప్ప కొత్త ఇండస్ట్రీస్ ఏం రావడం లేదు, ఉపాధి కల్పన జరగడం లేదు. కాబట్టి నేను అడుగుతున్నది ఏమంటే కూటమి ప్రభుత్వం కావచ్చు, లేదా యామిన్ లాంటి వారు, లేకపోతే పురంధేశ్వర లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి శాతాలు లెక్కేయడం కాకుండా మాకు ఆంధ్ర రాష్ట్రంలో యువతలో తీవ్రమైన అసంతృప్తి ఉంది, ఆ అసంతృప్తి ఫలితంగానే మేము గెలిచాము. కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క భారీ పరిశ్రమలు ఏవైనా కొన్ని ప్రాంతాల్లో మీరు పెట్టమని, రాయలసీమ ప్రాంతంలో పెడతారా లేదా వైజాగ్లో పెడతారా ఎక్కడ అనేది తర్వాత చూడొచ్చు. ఏమైనప్పటికీ పారిశ్రామికరణ జరగకుండా ఆదాయ వనరులు కూడా అభివృద్ధి కావండి. వ్యవసాయం ద్వారా వచ్చే డబ్బుతో ప్రభుత్వానికి పెద్ద ఆదాయం రాదు, పరిశ్రమలు వస్తేనే ఆదాయం వస్తుంది. కాబట్టి పారిశ్రామికరణ కోసం కేంద్ర ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలా, వివిధ హామీలు అమలు చేయాలి. ఇప్పుడు కడప స్టీల్ ప్లాంట్ ఉందండి, రాయలసీమలో ఉపాధి కల్పన లేదు. అట్లాగే ఇంతకుముందు బిహెచ్పి మన్మోహన్ సింగ్ గారు అక్కడ తిరుపతి దగ్గర శంకుస్థాపన చేసి ఎత్తేసినారు. ఆ తర్వాత అనంతపూర్లో పిల్లెట్ ఫ్యాక్టరీ పెడతామని ఎత్తేసినారు సెంట్రల్ గవర్నమెంట్. కాబట్టి ఇప్పుడు రాయలసీమలో కొన్ని జిల్లాల్లోనైనా భారీ పరిశ్రమలు పెట్టారు, అట్లాగే కోస్తా ప్రాంతం, అట్లాగే ఉత్తరాంధ్ర ప్రాంతం, అవి సెలెక్ట్ చేసుకొని పారిశ్రామికరణ వైపుగా ఏమి చేయకుండా శాతాలు లెక్కేసుకుంటే ఏం చేస్తాం? మేము రోడ్లు వేసినాము, లేకుంటే ఇంకోటి చేసినాం, మేము ఎయిర్పోర్ట్లు పెట్టినాం. ఎయిర్పోర్ట్లు రోడ్లతో అభివృద్ధి కాదండి, భారీ పరిశ్రమలు పారిశ్రామికరణ. ప్రత్యేక హోదా ముగిసిన చాప్టర్ అంటారు వాళ్ళు. మేము ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయని చెప్తాం మేము. కాబట్టి విభజన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అమలు చేసే పద్ధతిలో బీజేపీ పనిచేయాలి. తెలుగుదేశము, జనసేన బీజేపీ మీద ఒత్తిడి తీసుకొని వచ్చి కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే నితీష్ కుమార్ ఒత్తిడి చేస్తూ ఉన్నాడు, వస్తుందా రాదా నాకు తెలియదు, కానీ ప్రత్యేక హోదా మర్చిపోయిన చాప్టర్ కాదు, మా రాష్ట్రానికి కావాలంటున్నాడు. ఇక్కడ అడిగే పరిస్థితిలో మన నాయకులు లేరు. కాబట్టి ఏమైనప్పటికీ ఆంధ్ర రాష్ట్రం యొక్క సర్వతోముఖాభివృద్ధి, ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు, అట్లాగే అమరావతి రాజధాని, దీంతో పాటు పారిశ్రామికరణ, ఉపాధి కల్పన, ఇటువంటి ప్రయారిటీస్ పెట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రాబట్టుకోకపోతే, సెంట్రల్ గవర్నమెంట్ ప్రత్యేకించి సహాయం చేయకపోతే ఆంధ్ర రాష్ట్రం యొక్క అభివృద్ధి పెద్దగా జరగదండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వనరుల నుంచే ఆల్రెడీ అప్పులే బాగా పెరిగిపోయినాయి. ఈ అప్పులు కట్టుకోవడం, ఇక కొత్తగా మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ప్రభుత్వం సాధ్యం కాదు, కేంద్ర ప్రభుత్వం రాబట్టాలి. ఇప్పుడు ఆ పిఠాపురాన్ని ఆదర్శం చేయమని మంచిదే భావోద్వేగానికి అని మీరే చెప్పారు, నేనేం చెప్పాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా ఆయన నిజాయితీగా ఉంటాడు, వ్యక్తిగతంగా ఏదో ఆయనలో ఉండేటువంటి ఆవేశం అది చెప్తాడు. కానీ ప్రభుత్వం అనేది ఆయన కుర్చీలు, ఆయన టేబుల్ వేసుకుని నడవండి. అట్లా టేబుల్ కుర్చీలతో ప్రభుత్వం నడవదు. ప్రభుత్వం నడపాలంటే అధికార యంత్రాంగాన్ని, లక్షల మంది ఉద్యోగుల్ని కదిలించి ప్రభుత్వంలో అవినీతి రహితమైనటువంటి వ్యవస్థ తీసుకొని రావాలి. అట్లాగే ప్రజా పనులు ఏమైనా పెడితే వెంటనే పరిష్కారం అయ్యేటట్టుగా యంత్రాంగాన్ని కదిలించాలి. ఆ రకంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏమైనప్పటికీ కొత్త ప్రభుత్వం కాబట్టి నేను విమర్శల కంటే కూడా సూచనలు చేస్తున్నాను. కేంద్రం మీద ఒత్తిడి తీసుకుని వచ్చి వనరులు పెంచుకోకపోతే, ప్రత్యేక హోదాతో పాటుగా పారిశ్రామికరణ జరగకపోతే, విభజన హామీలను అమలు జరుపుకోకపోతే రాష్ట్రం యొక్క అభివృద్ధి నామమాత్రంగానే ఉండబోతుంది అనేది నా. ఓకే, యామిని గారు, వర్మ గారు,
గఫూర్ గారు పెద్దలు చెప్పారు, వారి సూచన అన్నారు కాబట్టి వారి సూచనను ఖచ్చితంగా పరిగణలో తీసుకుంటాం. కానీ ఆ సూచనలో కొంచెం వారు కూడా తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. భారతీయ జనతా పార్టీకి గడిచిన 10 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రం పైన చిత్తశుద్ధి లేకపోతేనే 3 ఇండస్ట్రియల్ కారిడార్లు పెడతారా, లేదంటే ఇందాక వారు అన్నట్టుగా రాయలసీమలో, ఉత్తరాంధ్రలో, అలాగే మన ఈ కృష్ణా జిల్లాల గురించి మాట్లాడుతున్నారు. ఆసియాలోని అతిపెద్ద మెట్టెక్ జోన్ ఎక్కడ ఉందండి ఈ రోజున? విశాఖపట్నంలో ఉన్నది. అలాగే ఇప్పుడు 3 ఇండస్ట్రియల్ కారిడార్లు 5 నోడ్లలో 3 రాయలసీమలో ఉన్నాయి. ఎంత పెద్ద కారిడార్లు అంటే ఒక్కొక్క ఇండస్ట్రియల్ కారిడార్ 1 లక్ష మందికి ఉపాధిని కల్పించే విధంగా ఉన్నాయి. అలానే ఇప్పుడు మనకి తడ దగ్గర శ్రీ సిటీ ఉంది. అక్కడ ఇప్పుడు ఇంటర్నేషనల్ మనకి టెలికాం, మన మొబైల్ కంపెనీస్ వచ్చాయి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయి. అలాగే యామిని గారు సోలార్ కి మీరు మన్నిస్తే సంబంధించిన నేను ఒక మాట కన్నూరులో అంటాను, మీరు పెట్టాము. మన్నిస్తే కాదు, ఒక ఇప్పుడు నిమిషం ఒక్క నిమిషం ఒక్క శ్రీ నిమిషం సిటీ అండి. మీరు కాదు కాదు తెచ్చింది గఫూర్ కాదు, గారు, శ్రీ ఒక్క సిటీ ఎప్పటి నిమిషం. నుంచో ఉంది. భారతీయ జనతా మీరు పార్టీకి నోట్లు అవి ఇవి చిత్తశుద్ధి అంటారు, లేకపోతేనే రాయలసీమలో 50 ఉపాధి సెంట్రల్ కల్పన చెప్పండి నాకు. కాదు 50 సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయండి భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి లేకపోతేనే. మన్మోహన్ సింగ్ గారి గురించి మాట్లాడారు మీరు. అలాంటి రాజశేఖర రెడ్డి గారు, ఇదే అంతకు ముందు ఉన్నటువంటి ఓకే. మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు కూడా జరిగినటువంటి 25 ఏళ్ల నుంచి మూలపడిన రైల్వే లైన్ కూడా భారతీయ జనతా పార్టీ 2015లోనే పూర్తి చేసింది. ఓకే, కాబట్టి యామిని గారు, భారతీయ జనతా యామిని గారు పార్టీ ఇంతకు ముందు చిత్తశుద్ధి ఏం గురించి చేశారు కాదు, అన్నది కాదు, ఇప్పుడు చాలా ఎక్కువ ఖచ్చితంగా అదే చేయాల్సిన చెప్తున్నాను. పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నో ఉన్నది. పైప్ లైన్ లో ఉన్నాయి, ఓకే ఓకే ఎన్నో పైప్ లైన్ లో ఉన్నాయి. ఓకే, యామిని గారు. కోట్లు ఇచ్చాము, కానీ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వాల్సినటువంటి, వాళ్ళు చేయాల్సిన కాంట్రిబ్యూషన్ చెయ్యక చాలా మటుకు ఆగిపోయినాయి. కానీ ఐఐటీలు అన్నాము, ఎయిమ్స్ అన్నాము, ఇచ్చినటువంటి వాటిల్లో దాదాపు అన్ని నెరవేరాయి. ఇదేదో జగన్మోహన్ రెడ్డి 99% కాదండి. ఓకే. మేము శ్వేతపత్రం అంటే కూడా యామిని గారు ఒక్క విషయం ఒక్కొక్క మీకు జిల్లాకి తెలియదు. మండల వారీగా ఓకే. మేము చేసినటువంటిది ఓకే, పుస్తకం యామిని గారు, యామిని గారు ఇక్కడ ఒక అంశం మీకు పంపిస్తాను తెలియంది కాదు, కావాలంటే. మీకు తెలియంది కాదు. ఇది మీరు ఆంధ్రప్రదేశ్ వాసులే కాబట్టి ప్రత్యేక హోదా అన్నది వాళ్ళ ఊపిరిలో ఉందండి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో. అది మీరు లేదు అన్నా సరే వాళ్ళు అది చెరపరు. ఎందుకంటే ప్రత్యేక హోదా వస్తుందని ఎన్నో ఆశలతోటి వాళ్ళు ఇప్పటికీ కూడా ఉన్నారు.